హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్కపినో. సో గైస్, మీరు ఆల్రెడీ తమిళలో చూసిన విధంగానే ఏదైతే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే 2024 స్టూడెంట్స్ రాశారో వాళ్ళు ఎంతమంది రాశారు అండ్ బ్రాంచ్ వైజ్ ఎంతమంది రాశారు అండ్ ఈ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఎంతమంది రాయబోతున్నారు అండ్ బ్రాంచ్ ర్యాంక్స్ లైక్ బ్రాంచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి బ్రాంచ్ లో ఎంతమంది రాయబోతున్నారు అండ్ మీరు 1000 బిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి మీరు ఎంత కష్టపడాలి అండ్ కోర్ ప్యారల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ పాసిబుల్లీ ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు నేను పెట్టిన ఎంపీసీతో పాటు అండ్ అలాగే మీ కోర్ బ్రాంచ్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి మొత్తం పెట్టాను అనమాట. సో కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాను. ఒకసారి చూసి మీరు ఏదైతే మీ పర్టికులర్ బ్రాంచ్ ఉందో చూసాక ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో బిఫోర్ దట్ మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో మీకు ఒకసారి నేను వాట్సాప్ లో నేను షేర్ చేసుకుని మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది యాక్చువల్లీ 2024 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంతమంది రాశారు ఏంటి అని చెప్పి అండ్ ప్రతి బ్రాంచ్ నుండి ఎంతమంది రాశారు అండ్ 200 మార్క్స్ కి మీకు ఉన్న టైం ఎంత అండ్ ప్రతి బిట్కి ఎంత టైం ఉంది అండ్ మీరు పెట్టుకోవాల్సిన గోల్ ఏంటి అని చెప్పి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అప్రాక్సిమేట్లీ 2024 లో 30,000 మెంబర్స్ రాశారనమాట. సో ఈ ఇయర్ ఏంటంటే 25,000 నుండి 35,000 మధ్యలో రాయడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఎందుకంటే టీఏ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైక్ ఒక పేపర్ అనాలిసిస్ చేయడానికైనా సరే ఒక క్లారిటీ రావడానికి మాత్రమే టీఎస్ వాళ్ళు రాస్తున్నారు మోస్ట్ పాసిబుల్లీ. బట్ ఏంటంటే అరౌండ్ చెప్తున్నా 25,000 టు 30,000 మధ్యలో రాయడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏదైతే నేను కింద ఈసీ త్రిబుల్ మెకానికల్ సివిల్ అదర్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం ఇలానే ఉంటుంది. సో ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ రానికి పెట్టాను అనమాట. ఓకేనా? సో ఈసీ త్రిబుల్ మెకానికల్ సివిల్ సిఎస్సి అండ్ అదర్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక మంచి ర్యాంక్ రావాలంటే ఈసీలో 4,000 సరిపోదు. మీకు ఈజీలో ఈసీ ఏదైతే ఉందో బ్రాంచ్ లో 1,000 బిలో వస్తే మాత్రం డెఫినెట్లీ ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుంది అనమాట. లైక్ అది మీరు ఏ బ్రాంచ్ అయినా సరే. నేను ఈసీ కాబట్టి ఈజీ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రిబుల్ ఏ అనుకుంటే 3 to 4K మెంబర్స్ రాశారు కదా. సో అందులో మీకు ఒక 3K వచ్చింది అనుకోండి, అది ఎలా మంచి ర్యాంక్ అవుతుంది? సో కాబట్టి మీరు ఎంత లేదైనా సరే ఒక 1,000 బిలో ర్యాంక్ తెచ్చుకుంటే టాప్ 30 కాలేజీల్లో మీరు ఒక బ్రాంచ్ అనేది చేంజ్ అవ్వకపోతే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ త్రిబుల్ నుండి సిఎస్సి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మీ బ్రాంచ్ ర్యాంక్ తో పాటు ఏదైతే ఇంటీరియర్ ర్యాంక్ ఉందో అది మొత్తం మంచిగా రాగాలి. అంటే లైక్ 1,000 బిలో వస్తేనే మీకు మంచి సిఎస్సి కాలేజీలో ఏదైతే ఉందో సీట్ వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఓన్లీ త్రిబుల్లో డిప్లొమా చేసి త్రిబుల్లో మాత్రమే ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు 1,000 బిలో తెచ్చుకోండి బ్రాంచ్ ర్యాంక్. ఓకేనా? సో డెఫినెట్లీ అది ఒక రకమైన ఎడ్జ్ అనమాట మీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి. ఓకే. సో సేమ్ ఇలానే ఈ ఇయర్ కూడా మాక్సిమం రాసే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. సో ఈసీ 5K రాయొచ్చు, త్రిబుల్ 3 to 4K రాయొచ్చు, సిఎస్సి 5K+ రాయొచ్చు. 5K+. మెకానికల్ ఎక్కువ మంది ఉంటారు అండ్ సివిల్ కూడా ఎక్కువ మంది ఉంటారు. సో అదర్స్ అంటే మాత్రం 1 to 2K లా ఉంటారు అనమాట. ఓకేనా? సో మీకు ఇప్పుడు క్లారిటీ ఇవ్వడానికి ఏంటి అంటే నేను లాస్ట్ ఇయర్ ఏదైతే నేను ప్రిపేర్ అయ్యానో, సో లైక్ 2022 ఎలా అయితే ప్రిపేర్ అయ్యానో, సో ఎగ్జాక్ట్ గా మీకు కూడా అదే ప్లాన్ ఇస్తాను. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఈసెట్ మొత్తం 200 మార్క్స్, 180 minutes అండ్ ప్రతి బిట్ కూడా 58 seconds అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఎక్కువగా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మీద ఫోకస్ చేయాలన్నమాట. సో అది కూడా 1,000 బిలో వస్తే మీకు మంచి కాలేజ్ వస్తుంది అండ్ దాంతోపాటు ఫీజు రింబర్స్మెంట్ కూడా ఎక్కువ లైక్ రావడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఈ ర్యాంక్ పర్టికులర్ గోల్ అనుకుంటే ఆ గోల్ సంబంధించింది ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పి ఒక క్లియర్ పాత్ ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రిపరేషన్ టైంలో నేను 120 ర్యాంక్ పెట్టుకున్నాను, లైక్ 120 మార్క్స్ పెట్టుకున్నాను. లైక్ ర్యాంక్ పక్కన పెట్టండి, 120 మార్క్స్ పెట్టుకున్నాం. ఓకేనా? సో 100 నుండి 120 మార్క్స్ వస్తే డెఫినెట్లీ నాకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది. కాబట్టి నేను ఎలా ప్రిపేర్ అయినా క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎంత లేదైనా సరే మ్యాథ్స్ లో 30 మార్క్స్ తెచ్చుకోవాలి అండ్ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అందులో నుండి ఒక 30 మార్క్స్ తెచ్చుకోవాలి. సో 60 మార్క్స్. ఓకేనా? సో కోర్ లో నేను ఎంత లేదైనా సరే 100 మార్క్స్ కి 60 to 70 మార్క్స్ స్కోర్ తెచ్చుకున్నాను అనుకోండి. సో నాకు ఆల్రెడీ తెలుసు, లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ కాబట్టి నాకు కొన్ని ఈజీ ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా? కొన్ని అంటే లైక్ సింపుల్ గా సాల్వ్ చేసే సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ థియరీ, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేశాను అనమాట. సో మీరు కూడా మీ పర్టికులర్ ఏదైతే బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ బ్రాంచ్ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో డెఫినెట్లీ మంచి స్కోర్ అయితే రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి, రెగ్యులర్ గా ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎక్కువ ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి అండ్ ఆ టాపిక్స్ నుండి వస్తున్న బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా క్లియర్ ఐడియా తెచ్చుకోండి. సో డెఫినెట్లీ మీకు మంచి అమౌంట్ ఆఫ్ బిట్స్ అనేది చేశారనుకోండి, డెఫినెట్లీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి, ఇలాంటి కైండ్ ఆఫ్ బిట్స్ రావట్లేదు అని చెప్పి. సో నేను కమింగ్ వీడియోస్ లో ఎంపీసీలో 60+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ కోర్ లో 60+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అండ్ మీరు ఎంపీసీ మీద ఎలా ఎక్కువ ఫోకస్ చేయడానికి లైక్ ఎలాంటి కాన్సెప్ట్స్ చూడాలి అని చెప్పి కూడా నేను క్లియర్ గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే, ఓకేనా, సో మీకు ఒక వీడియో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీడియో లెక్చర్ చూసారు అండ్ దాని మీద బిట్స్ ఏవి ఉంటే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మీకు కోర్స్ సంబంధించిన అయితే మాత్రం నేను ఒక మంచి వెబ్సైట్ అయితే రికమెండ్ చేస్తాను.
శాన్ ఫౌండరీ వెబ్సైట్ అనమాట. సో ఆ వెబ్సైట్ అనేది చాలా చాలా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో మీరు ఎంత ఎక్కడ వెయిట్ చేసి ఎక్కడ చూసినా సరే ఇలాంటి వెబ్సైట్ మరి మళ్ళీ మళ్ళీ మీరు లైక్ చూడలేరనమాట. ఓకేనా. సో నేను నా ప్రిపరేషన్ టైంలో పర్టికులర్ గా ఈ వెబ్సైట్ చాలా చాలా బాగా యూజ్ చేసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. సో పోయేదేముంది, మహా అయితే ఒక 2 మినిట్స్ పోతుంది అంతే. సో ఇక్కడ ఇక్కడ మీరు నార్మల్ గా శాన్ ఫౌండరీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే వెబ్సైట్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ సంబంధించిన బిట్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనుకుంటే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బిట్స్ చేయాలనుకుంటున్నారు. మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్, ఏదైనా సరే టాపిక్ వైజ్ బిట్స్ కావాలనుకుంటున్నారు. ఇలా కొడితే మీకు దానికి సంబంధించిన ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో మీరు ఇలా కిందకి వెళ్ళాలనుకోండి, టాపిక్ వైజ్ బిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఒకసారి చూడండి. చూసాక మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వెళ్ళి చూసారనుకోండి, ఓకే ఈ పర్టికులర్ టాపిక్స్ నుండి ఎక్కువ బిట్స్ ఇస్తున్నాయి అనుకుంటారు కదా. సో ఆ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ ఇక్కడ ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ కాన్సెప్ట్ మీకు పేరు తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ గేట్స్ అనుకోండి. లాజిక్ గేట్స్ సంబంధించిన ఇక్కడికి వచ్చి చూస్తే, శాన్ ఫౌండరీ దాంట్లోకి వచ్చి చూస్తే ఇక్కడ లాజిక్ గేట్స్ అండ్ నెట్వర్క్స్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, లాజిక్ గేట్స్ సంబంధించిన ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి వస్తుంటాయి. అవి సాల్వ్ చేయండి. వాటి ఆన్సర్ కూడా కింద ఉంటాయి, చాలా డీటెయిల్ గా ఉంటాయి, కాబట్టి చూసుకోండి. ఓకేనా. సో ఇలా మీరు ప్రతి పర్టికులర్ ఏదైతే బ్రాంచ్ ఉందో, ప్రతి బ్రాంచ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీరు కాన్సెప్ట్ చూడగానే ఆ కాన్సెప్ట్ ఎంసీక్యూస్ ఏవైతే ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి, నేను లైక్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ కోర్ బ్రాంచెస్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నేను డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. బిఎస్డిపి అకాడమీ ఏదైతే ఉందో అందుకు సంబంధించిన మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఒకవేళ మీరు చూడకపోతే చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే. ఆ మాక్ టెస్ట్ ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పటి వరకు ఒక 500 మెంబర్స్ ప్లస్ తీసుకున్నారు. ఒకసారి మీకు చూపిస్తా 500 మెంబర్స్ ఎవరు ఏంటి అని కూడా మీకు చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ రావడానికి మాత్రమే. యా, దిస్ ఇస్ ద గైడెన్స్ స్టూడెంట్ లిస్ట్ అనమాట. అరౌండ్ ఒక 500+ మెంబర్స్ అయితే ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 656 మెంబర్స్ అనమాట. ఓకేనా. 656 మెంబర్స్ అంటే నాట్ ఏ స్మాల్ టాస్క్. ఒక బిగ్ లైక్ అమౌంట్ ఆఫ్ కమ్యూనిటీని రన్ చేస్తున్నాం కాబట్టి సో చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉంటే డెఫినెట్లీ ఈ కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఇందులో నాట్ ఓన్లీ మాక్ టెస్ట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి, అండ్ అలాగే షార్ట్ కట్స్ వస్తాయి, లైక్ అలాగే షార్ట్ ఏ నోట్స్ వస్తాయి, ఇలా ఎవ్రీథింగ్ వస్తాయి కాబట్టి సో ప్లీజ్ ట్రై టు టేక్ దిస్ కోర్స్. ఓకే. అండ్ ఇంకొకటి మీకు ఇంకొక థింగ్ చెప్పాలి. ఒకసారి మీకు చూపిస్తాను లైక్ మన ప్లాన్ ఏంటి అనేది. సో కమింగ్ డేస్ లో ఎలాంటి మనం డిస్కస్ చేయబోతున్నాం ఏంటి అని చెప్పి కూడా. ఓకే. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఏంటి అంటే, అండ్ ఇంకొకటి మీరు ఈ మాక్ టెస్ట్ లో ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ టైం ఏదైతే ఉందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంత అమౌంట్ ఆఫ్ టైంలో ఇన్ని బిట్స్ చేయగలుగుతున్నాను కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు. ఓకే. సో దాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకోగలుగుతారు. ఓకే ఈ అమౌంట్ ఆఫ్ టైంలో ఇన్ని బిట్స్ చేయగలుగుతున్నాను అని చెప్పి. ఓకేనా. సో ఒకసారి చూడండి, లైక్ ఎవ్రీథింగ్ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే బ్రాంచ్ సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా ప్లాన్ చెప్పేసాను కాబట్టి సో చూడండి అవి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాతే దాన్ని ఎంసీక్యూస్ మీద అప్లై చేయడానికి అంతేగాని డైరెక్ట్ గా షార్ట్ కట్ ట్రిక్స్ మీద రిలై అయిపోతాను, షార్ట్ కట్ ట్రిక్స్ చూసుకుంటాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. డెఫినెట్లీ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ఎప్పుడు వర్క్ అవ్వవు అనమాట, మీకు కాన్సెప్ట్ తెలియకపోతే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చేస్తున్న మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ లో, వాటికి ప్యూర్ గా ఫార్ములాస్ అనేవి తెలియాలన్నమాట. ఆ ఫార్ములాస్ తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. ఓకే. తర్వాత ట్రిగ్నోమెట్రీ, తర్వాత డిఫరెన్షియేషన్, తర్వాత ఇంటిగ్రేషన్ ఇలా అన్ని వస్తాయి కానీ, బట్ మీకు ఒక క్లియర్ ఫౌండేషన్ లేకపోతే, బేసిక్ ఫౌండేషన్ లేకపోతే మీకు ఎవ్రీథింగ్ ఎలాంటి కూడా థింగ్స్ మనకి మీకు అర్థం అవ్వవు. సో ప్లీజ్ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఇంటిగ్రేటర్ ర్యాంక్ లో 1000 బిల్ ఎలా తెచ్చుకోవాలి, 120+ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, అండ్ అలాగే ఎంపీస్ మీద ఎక్కువ ఎలా ఫోకస్ చేయాలి, కోర్ మీద ఎలా ఫోకస్ చేయాలి, అండ్ అలాగే మీ ఎంపీస్ 60+ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా ఇలా డీటెయిల్ గా ఒక్కొక్క వీడియో అయితే వస్తుంది అనమాట. సో ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను, మీకు ఎవరు పోటీ అనేది మాత్రం తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీలో బ్రాంచ్, ఓన్లీ బ్రాంచ్ అనుకుంటే మీకు ఎంత లేదైనా సరే ఆ 5 స్టూడెంట్స్ లో ఒక 2000 స్టూడెంట్స్ మాత్రమే చాలా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా స్కోర్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా బాగా ప్రిపేర్ అవుతావు అనుకుంటే ఆ 2000 మెంబర్స్ మాత్రమే నీకు పోటీ. ఓకే. కొంతమందికి లక్ ఉండి వచ్చేస్తుంది, కొంతమందికి క్యాష్ రిజర్వేషన్ వల్ల వచ్చేస్తుంది, బట్ చెప్తున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కష్టపడ్డా ఉంటే డెఫినెట్లీ మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చూస్తావు అనుకుంటే ఆ 30,000 స్టూడెంట్స్ లో ఎంత లేదైనా సరే ఒక 10,000 స్టూడెంట్స్ మాత్రమే బాగా ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళకి నువ్వు పోటీ ఇవ్వాలి. ఓకేనా. సో 10,000 స్టూడెంట్స్ లో నువ్వు ఎంత లేదైనా 1000 బిలో తెచ్చుకోవాలి. అది నీ ప్లాన్. సో దాని ప్లాన్ కి పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఏదైతే పర్టికులర్ 70 డేస్ ఉందో 70 డేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో నేను చెప్పిన ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ గైస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.